తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, దత్త గణపతి ఉపాసకులు, అమ్మవారి సేవకులు మురళీధర శర్మ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. మురళి గారు నమస్కారం అండి. మహాదేవ శ్రీమాత్రే నమః. సార్, కార్తీక మాసంలో వచ్చేటటువంటి మఖా నక్షత్రానికి చాలా ప్రాధాన్యత ఉంది అనేది వింటూ ఉన్నాము. ఏమిటి దీనికి ఉండేటటువంటి ప్రాధాన్యత? మరి వచ్చేటటువంటి అంటే రేపు 13వ తారీఖే మఖా నక్షత్రం వస్తోంది. మరి ఈ మఖా నక్షత్రం రోజు ఎటువంటి ఇబ్బందుల నుంచి మనం అధిగమించడం కోసం ఈ రోజును వినియోగించుకోవచ్చు? ఒక్కసారి మీ ద్వారానండి. తప్పకుండా అమ్మా. మనకు కార్తీక మాసంలో వచ్చేటువంటి మఖా నక్షత్రం మీరు అన్నటువంటిది ఇది ఎంతో విశేషమైనటువంటి నక్షత్రం. ఎందుకు విశేషమైనటువంటి, అసలు వాస్తవానికి మఖా నక్షత్రం అంటేనే మనకు డబ్బు పరమైనటువంటిది, ఆరోగ్యపరమైనటువంటిది, భార్యాభర్తలలో కొంత గొడవలు జరుగుతూ ఉన్నను కూడా, అదేవిధంగా హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్తో ఉండేటువంటిది, కొంచెం స్టమక్ రిలేటెడ్ కానీ, అంటే మఖా నక్షత్ర జాతకులకు కొంచెము ఉంటేనేమో అధికంగా నీట్నెస్ ఎక్కువగా ఉంటారు, లేకుంటేనేమో తక్కువగా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది ఈ మఖా నక్షత్రం. ఇది ఎక్కడ అంటే ఎవరి జన్మజాతకంలో, ఇక్కడ ఇప్పుడు మఖా నక్షత్రం అని చెప్పడం జరుగుతున్నది. ఈ మఖా నక్షత్రం అనేటువంటిది కేతు అనేటువంటి గ్రహానికి సంబంధించింది. ఈ కేతువు కనుక ఎవరికైతే జన్మజాతకంలో సింహ లగ్నంలో ఉంటే మాత్రము అద్భుతమైన పరిస్థితి ఉంటుంది. అంటే రాహుకేతు దోషం ఉన్నది, మాకు వివాహాలు జరగటం లేదు, లేదా అష్టమాతు కేతు ఉన్నది, లేదా అష్టమాతు రాహు ఉన్నాడు, ద్వితీయాతు కేతు ఉన్నది అని అనుకునేటువంటి వారు ఎవరైనా, ఉదాహరణకు కుంభ లగ్నం తీసుకున్నాం. కుంభ లగ్నం తీసుకున్నట్టయితే కుంభంలో రాహువు ఉచ్చ ఎక్సలెంట్ ఉంటుంది. కుంభంలో చాలా కంఫర్టబుల్ ప్లేస్ ఎవరికి? రాహు గ్రహానికి. అదేవిధంగా ఉచ్చ పొందడము అంటే ఇక్కడ మనకు వృషభం తర్వాత తులాలో కూడా కంఫర్ట్ జోన్ ఇది. కేతు వచ్చేసి మనకు ఇక్కడ చూసుకున్నట్టయితే వృచ్చికము అండ్ మళ్ళీ మేషంలో కూడా కంఫర్ట్ జోన్, మరి ఇబ్బంది పెట్టాడు. సింహం కూడా కేతుకి. సో మనము విషయం ఏమిటంటే, మరి మఖా నక్షత్రం గురించి మాట్లాడుతున్నాం కనుక ఏదో ఈ టాపిక్ వచ్చింది. ఇదే మఖా నక్షత్రము రోజు స్వామివారు వెలిసినటువంటి రోజుగా మనకు ప్రసిద్ధి. అది కార్తీక మాసంలో కనుక, ఒకవేళ మొన్న జరిగినటువంటి కార్తీక పౌర్ణమి రోజు మాకు పడలేదు, మేము వ్రతం చేసుకోలేదు, లైక్ ఇంకేదైనా స్వామివారిని పూజించుకోవాలి అని అనుకునేటువంటి వారికి ఇప్పుడు 13వ తారీఖు రోజు నవమి తిథి ఉన్నది. ఈ రోజు నాడు తప్పకుండా మఖా నక్షత్రంతో కలిసి వస్తున్నది కనుక మీరు వినియోగించుకునేటువంటి ప్రయత్నం చేయండి. సో మఖా నక్షత్రానికి సంబంధించి ఎవరైతే ఈ రోజు నాడు సత్యనారాయణ స్వామి వ్రత కావచ్చును, అదేవిధంగా విష్ణుమూర్తికి సంబంధించినటువంటి ఆరాధన కావచ్చును, అంటే ఇవి చేస్తూ, అదేవిధంగా ఏ నక్షత్రానికి సంబంధించి మేషంలో ఉండే నక్షత్రం అంటే 27 నక్షత్రాల వారిలో మఖా నక్షత్రానికి సంబంధించిన వారు, అదేవిధంగా మనకు మేషరాశికి సంబంధించి భరణీ నక్షత్రానికి సంబంధించినటువంటి వారు, అదేవిధంగా శతభిష నక్షత్రానికి సంబంధించిన వారు, దీనికి తోడు స్వాతి నక్షత్రానికి. అంటే ఇవన్నీ ఎందుకు అంటే, ఈ నక్షత్రాలకు సంబంధించినటువంటి వారికి రాహుకేతు దోషం ఒకవేళ ఉంటే మీ జన్మజాతకంలో ఈ రోజు నాడు మీరు ఖచ్చితంగా మన వెంకటేశ్వర స్వామి దర్శనం కావచ్చును, అదేవిధంగా ఈ యొక్క సత్యనారాయణ స్వామి వ్రత దీక్ష చేసుకోండి. వ్రత దీక్ష చేయలేని వారు తప్పకుండా ఇంట్లో సత్యనారాయణ స్వామి విగ్రహం ఉంటుంది, సత్యనారాయణ స్వామి విగ్రహానికి మీరే పంచామృతాలతో అభిషేకం చేసుకోవచ్చు. పంచామృతాలతో అభిషేకం చేసుకున్న తర్వాత తప్పకుండా సత్యనారాయణ స్వామి వ్రత కథ వినండి లేదా చదవండి. నోరు తిరుగుతేనేమో చదవండి లేదా వినండి, తప్పకుండా ఫలితం ఉంటుంది. ఇక అన్నిటికంటే ముఖ్యమైనటువంటిది జమ్మి చెట్టు సంబంధించినటువంటి ఆ యొక్క ఆకులు, జమ్మి ఆకులను ఈరోజు నాడు ఈ మఖా నక్షత్రంతో కూడినటువంటి నవమి రోజు నాడు, శ్రీరామచంద్రుల వారికి సంబంధించింది నవమి తిథి కనుక, జమ్మి చెట్టు ఆ యొక్క ఆకులను
దుర్గా అమ్మవారికి సమర్పించే ప్రయత్నం చేయండి. ద్వాదశ రాశుల వారు ఎవరైనా కూడా అట్లా అని చెప్పి జమ్మి చెట్టు ఆకులను మొత్తం తెంపకండి. జస్ట్ మనకు జమ్మి ఏ విధంగానైతే ఒక 4 తీసుకుంటారో ఆ విధంగా తీసుకువెళ్ళి దుర్గా అమ్మవారికి సమర్పించండి. అది ప్లస్ తులసి, ఇటు జమ్మి ఆకులు ప్లస్ తులసి ఆకులు రెండింటినీ కూడా మీరు జోడించి దుర్గా అమ్మవారికి సమర్పించినట్లయితే నిజంగా మీ జాతకంలో ఉండేటువంటిది కానీ, మీ జీవితంలో ఉండేటువంటి కానీ చెడు సంబంధిత ఇబ్బందులు, నరఘోష, డబ్బులు ఆగటం లేదు, ఎంత వస్తే అంత ఖర్చు అవుతున్నవి, అసలు అకౌంట్లో బ్యాలెన్స్ ఉండటం లేదు, భార్యాభర్తలలో అన్యోన్యత లేదు అని అనుకునేటువంటి వారు, సరైన ఉద్యోగం కోసం ఎదురు చూస్తూ ఉండేటువంటి వారు, కేతు అంటేనే మోక్షం, కేతువే మోక్షకారకుడు కనుక మరి మఖా నక్షత్రం రోజు మీరు ఎవరైతే ఈ విధంగా చేసుకుంటారో వారికి తప్పకుండా మోక్షం అనేటువంటిది లభిస్తుంది. మోక్షం అంటే ఇక్కడ ఉద్యోగంలో మోక్షమా, బిజినెస్లో మోక్షమా, భార్యాభర్తలలో మోక్షమా? మోక్షం అంటే ఏదో కాదు, ఇక్కడ కష్టాల నుంచి బయటపడాలి. ఉద్యోగం కోసం కష్టపడుతున్నాం, ఓకే ఉద్యోగం దొరికింది, రైట్. భార్యాభర్తలలో అన్యోన్యత లోపిస్తున్నది, ఓకే. సఖ్యత రావటం, సంతానం కోసం ఎదురు చూస్తూ ఉండేటువంటి వారు, ఇది మరీ మరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఇంకో మాట మర్చిపోయినా, ఇది గురువారంతో కూడా బృహస్పతి వాసరే గురువారం కూడా కలిసి వచ్చింది కనుక కుదిరితే ఈ రోజు నాడు ఈశ్వరునికి అన్నపూజ చేసినా పర్వాలేదు. ఖచ్చితంగా అన్నపూజ అంటే మీరు ఏదో గుడికి వెళ్ళాలా చేయాల్సినటువంటి అవసరం లేదు. మామూలుగా కొంచెం అన్నం తీసుకొని కొంత పెరుగును వేసి దాన్ని చక్కగా కూడా లింగ రూపకంగా చేసి దానిపైన చక్కగా కూడా శివలింగాన్ని అవన్నీ కూడా పెట్టేసుకొని స్పూన్ తోటి పాలు ఒక చుక్క, పెరుగు ఒక చుక్క, తేనె ఒక చుక్క, శర్కర ఇట్లా పంచామృతాన్ని అభిషేకం చేసేసి ఈశ్వరుని యొక్క 108 నామాలు చదువుకోండి. చదువుకొని ఆ ఎగ్జాక్ట్లీ పైన ఉండేటువంటి తీసి మింగాలి, తినాలి. తప్పకుండా కడుపు మండుతుంది. ఇది మాత్రం గనిష. భార్యాభర్తలు ఇరువురు తీసుకోవాలి కదండి? ఇరువురు తీసుకోవాలి. అద్భుతం, చాలా చక్కగా తెలియజేశారు. మఖా నక్షత్రం ప్రతి నెలా వస్తుంది, కానీ కార్తీక మాసంలో వచ్చేటటువంటి మఖా నక్షత్రానికి ఇంత వైశిష్ట్యం ఉంది కాబట్టి ఖచ్చితంగా వినియోగించుకోవాలని మన ప్రేక్షకులకి ఈ సందర్భంగా మనవి చేస్తూ కృతజ్ఞతలండి. ఎందుకంటే కొందరికి డబ్బులు ఆగాయి, చెప్పా కదా ఇందాక, అస్సలు ఆగాయి చేతులు, వారు తప్పకుండా వినియోగించుకోండి. అద్భుతం. లక్షిస్తే లక్ష ఖర్చు అయిపోతాయి. అవును, ఉపయోగపడుతుంది. రైట్ అండి, చాలా చాలా అద్భుతంగా వివరించినందుకు కృతజ్ఞతలండి. నమస్కారం. మహాదేవ.